ఇక్కడ కనిపిస్తున్నాడు కదా తాత, దాన్నే బొడ్డంగి పురుగులు. అదా ఈ తింటారు. ఒకసారి ఇటు పెట్టి తాత చూపి తాత. ఇప్ప బీడి కాలుతున్నాను, మామూలుగా ఉన్నదా? చూడండి ఈ బొడ్డంగి పురుగులు అంటే ఇందులో ఏమి మరి ఇది ఉండదు. చూడండి చాలా మెత్తగా ఉంటాయి. అయితే నూనె ఎక్కువ వేసుకుంటే కష్టం. మళ్ళీ ఎంతకి? 300. ఎక్కడ తెచ్చింది? ఇంటి బుక్క ఉంటుంది. ఇక్కడ ఉదయం 6 గంటలకి వెళ్ళండి. అది పెట్టుకోండి. 200కి 200 అక్క ఈ ఊరితో ఇప్పుడే అమ్మే 300కి. 300 ఎక్కడే? ఇదే పుంజులే ఎక్కడే? ఇదే పుంజు ఇప్పుడే ఇప్పుడే అమ్మే. ఇప్పుడు అమ్మే 200కి ఇక్కడ మనం ఒకటే నెయ్యి ఈ బొడ్డంగులు ఉన్నాయి ఇక్కడ. ఏం చేస్తారు అక్క? 300 అంటున్నాడు. 20 పుంజులు. 20 పుంజులు అంటే 20 నాలుగుకి ఒక పుంజు అంటారు. కలుస్తారా? కలుసుకుంటారు కూడా. సరే అడుగుతాం. పెద్ద నీవు పెద్ద కుర్సా పొడుగుంటాయి. నేను పొడుగున్నాను. అదే దుబ్బులు పెట్టి వస్తాయి. 250కి రాదు. అది ఇప్పుడు ఇప్పుడే ఇస్తే కానీ ఏం చేస్తారు? నేను కొండ మీద ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలన్నీ మనం చికెన్ లో ఎలా వేసుకుంటాం బాగుంటాయా? రాదు. వాసన రాదా? నచ్చిపోయిన ముంగడ బాస దుంప తినుకోని బతుకుతుంది. అప్పుడు ఈగలేనుకో అప్పుడు పైకి తేలు వస్తాయి. కొన్ని రోజులు పోయాక ఈగ అయిపోద్ది. ఈగలు అయిపోయి బయట ఎగురుతాయి. ఇలా వేర్లు లాగా పండు సరదాగా ఉంటాడు మంచి. ఏ బొడ్డంగి పురుగులు మా తాత పట్టాడు. ఎంత కేజీ ఎంత అవి? మామూలుగా ఎంత అవి? 300 అంట. అండ్ ఇటు సైడ్ ట్రైబల్ ఏరియాస్లో ఇవి చాలా ఫేమస్. మీరు ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏం పేరు నీ పేరు? రామారావు. ఎన్టీ రామారావు. అది అరకు వెళ్ళిపోయినాడు తీసుకొని అక్కడ ఉన్నాడు కదా అదే సౌకర్యం నాడు. అక్కడ అరకు వెళ్ళి కూడా వెళ్ళి ఫోటోలు అక్కడ వచ్చి ఇచ్చాము. ఓకే ఓకే. అది ఎట్టమ్మా చేసేది వంట? సరే, ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా. ఇవే అండి బొడ్డంగి పురుగులు అంటే. ఏంటంటే మామూలుగా ఇప్పుడు మన ఈత చెట్లు ఉంటాయి కదా, చిన్న ఈత చెట్లు. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క ఈత చెట్లు అరౌండ్ 2 నుంచి కొన్ని 3, కొన్ని 4, కొన్ని 1 ఇలా ఉంటాయంట. 24 పుంజులు పట్టుకోవడానికి అరౌండ్ 100 చెట్లు పైన ఆయన ఎత్తికాడంట. నిన్నైతే చెప్పాడు ఆ మాట అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పురుగులు నేను త్వరగా టేస్ట్ చేయలేదు. ఎందుకంటే టేస్ట్ చేయాలనుకున్నా కానీ ఎక్కడ దొరకలేదు. నేను దొరికినా కానీ మాకు ఎలా చేయాలో తెలియకైతే తీసుకోలేదు. సో ఈసారి ఎక్కడన్నా దొరికిందంటే ఖచ్చితంగా తీసుకుంటాను. బట్ ఈసారి అయితే మాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే వేరే పనిలో ఉన్నాం కాబట్టి. అండ్ ఓకే గాయస్, ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి బొడ్డంగి పురుగులు ఎప్పుడన్నా మీకు దొరికిందంటే ఏం లేదు, నిన్న అక్కడ ఒక అక్కునేది కదా, అక్కనైతే అడిగాము ఎలా చేయాలా ఏంటి అని. ఆమె వచ్చి ఈ విధంగా జస్ట్ ఆయిల్లో ఇది మామూలుగా మనం చికెన్ ఎలా చేసుకుంటాం ఆ విధంగా చేసుకుంటాము. అవి ఏమి ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోకుండా ఇది చిల్లీ వేసుకొని అయితే చేసుకుంటాం. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. అండ్ ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాము. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.